హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి రుచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ అండి. అదే వెల్లుల్లితోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. ఘాటు ఘాటుగా భలే ఉంటుంది. నిజంగా ముద్ద ముద్దకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందండి. తినేటప్పుడు మనకి ఇది లంచ్ బాక్స్లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది, హెల్తీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. దానికోసము ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోది ఒక ఫుల్గా ఉన్న వెల్లుల్లిపైన మొత్తంగా ఒలిచేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఆ వెల్లుల్లి మొత్తం వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇందులోనే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అల్లం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి. మనం చేసుకునేది వెల్లుల్లితో కాబట్టి వెల్లుల్లి ఫ్లేవరే మనకు బాగా తెలియాలి. ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గాక దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలండి. మనం వేసుకున్న ఉల్లిపాయ అనేది మంచి కలర్ రావాలి. ఈ లోపల ఒక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇందులోని లైట్గా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా బీట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాస్ రైస్కి అయితే ఇక్కడ 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలండి. ఎగ్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎగ్స్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ మనకి ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, వీటిని సైడ్కి అనేసుకొని ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. వేసుకొని వెమ్మటే కలపకుండా ఒక నిమిషం పాటైనా అలా ఉంచుకొని తర్వాత ఇదంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగానే చేసేసుకోండి. మరీ చిన్న చిన్న పీసుల్లాగా కాకోకుండా ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని చక్కగా గరిటెతోటి ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మనకి రైస్ అనేది నైట్ మిగిలిపోయిన రైస్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న రైస్తో వేడివేడిగా ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రైస్ వేసేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నిజంగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్తోని చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ లాగా ప్రిపేర్ చేసి కట్టేయచ్చు బాక్స్లో వాళ్ళకి, లేదంటే నైట్ డిన్నర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. మార్నింగ్ టైంలో అయితే చక్కగా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. హెల్తీగా టేస్టీగా చాలా బాగుందని అయితే తింటారు. అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చిన్న మట్ట మీద మగ్గించుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా, అది కూడా ఒక 10 నిమిషాల్లో క్విక్గా అయిపోయే గార్లిక్ ఎగ్ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉందండి. నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.